ఈరోజు సండే అనమాట. యాక్చువల్గా సండే అంటే మనకు తెలిసిందేంటి, నాన్ వెజ్ ఉండాలి కదా. నాన్ వెజ్ ఈవినింగ్ ఉంటుంది హాస్టల్లో. సో ఆఫ్టర్నూన్ అనేది వెజ్ అనమాట. సో యూఆర్ సో బోర్డ్ టు ఈట్ లైక్ వెజ్ ఇన్ ద ఈవినింగ్స్, ఐ మీన్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. సో ఆ పర్సన్ నేను వెళ్తున్నాం అనమాట ఈ ప్లేస్కి. ఏ ప్లేస్కి వీడో ఇక్కడ ఏదైనా చాలా దూరంగా ఉంటాయంట, అదనమాట. సో లెట్స్ గో. The good rackets will cost around 700 to 800 rupees. Yeah, minimum of 1,000 rupees. What the problem? Then we need to buy shoes, indoor shoes. Yeah. So I have to ask my parents first. It is nice but not very excellent. This is the best you can get. Best one in Pune. Other than remaining restaurants. I haven't tried the restaurants one. Okay, we will try. No? We will try next week. Every weekend. I can give this rating as 6.5 out of 10. Same, 7 out of 10. Yeah. But it is far better than our mess. Mess one is 2, 3. Not even 2, 3, 1. It is so dry. Even day before yesterday's fish also. It is like after completion of fish fry, that rice was thrown into the curry soup, so that it makes like fish curry. That's why I stopped eating fish in the mess. Then you should have warned me, right? I thought that you would like it. No, actually I like fish, but here I don't. See, I'm a Bengali. I have a very peculiar taste with fish. That's why I stopped eating here. After tasting for one day, I thought that fish is bland, no taste at all, so I stopped it. Then you have to visit Andhra Pradesh. Like if you want to, you can come to my home also. My mom definitely cooks the best. I have eaten like fish from Andhra Pradesh, Visakhapatnam. I have been here. Like home food or outside food? Outside. నెక్స్ట్ ఇప్పుడే ఏంటి హైదరాబాదీ బిర్యానీ ఇన్ పూణే, లైక్ మహారాష్ట్ర స్టేట్ అంట. మరి నేనంటే చూసిన యూనో వాట్, చాలా రోజుల తర్వాత నేను డ్రింక్ మళ్ళీ ట్రై చేస్తున్నాను బికాస్ ఆఫ్ దిస్ హైదరాబాదీ బిర్యానీ. అంటే అంత టేస్టీగా లేదు, బట్ టు డైజెస్ట్ ఐ నీడ్ టు డ్రింక్ దిస్ విత్ పెప్సీ అనమాట. మన ప్లేసెస్లో జస్ట్ సేమ్ ఇక్కడ అక్కడ 20 రూపీసే, ఇక్కడ 400 ml వస్తుంది. ఇంత పెద్దది. ఐ కుడెంట్ ఇమాజిన్. ఇంకో మా ఫ్రెండ్ అంటే వాడు నేను ఫస్ట్ టైం అనమాట, ఇద్దరం కలిసి ఒక రెస్టారెంట్. అండ్ నాకు ఇది ఫస్ట్ టైం బయటకు వచ్చి ఆఫ్టర్ సో మెనీ డేస్ స్టేయింగ్ ఇన్ పూణే. అది హిందీ మాత్రం తోడా ఆత. లేకిన్ వీఆర్ డిసైడింగ్ వే టు గో. అంటే ఇప్పుడు వర్షం పడుతుంది, మేము మా హాస్టల్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఇంకొక ½ అన్ అవర్ మేము నడుస్తున్నాం. వర్షం ఎక్కువైతే కనుక ఇంకా హాస్టల్కి వెళ్తాం, లేకుంటే డీమార్ట్ ఆర్ సంథింగ్ స్టేషనరీ ప్లేస్కి వెళ్దాం అని అనుకుంటున్నాం. అది లెట్స్ సీ. హైలైట్ ఏంటంటే మేము రూట్ మర్చిపోయాం. అంటే మర్చిపోయాని చెప్పలేము, కానీ ఒక డైవర్షన్ తీసుకున్నాం, కొత్త రూట్కి వచ్చాం. ఐ నో దిస్ రూట్. యా మేబీ స్ట్రైట్స్ ఆకే అయ్యా. क्या बोल? Are you making a vlog? You know what he said? Then take me in the vlog. See, this is the thing I make. Like, I feel so nervous in doing vlogs, especially in public places. Yeah, just ఇప్పుడు వచ్చా అనమాట. వర్షం గిట్టి పడుతుంది. సో అలాంటప్పుడు అంత దూరం వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. ఇక్కడ యూనో వాట్, ఒక షాప్, కిరాణా షాప్ ఆర్ సంథింగ్, ఏ కిరాణా అది ఏదైనా ఏ షాప్ అయినా, ఆ షాప్కి రీచ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ వీ నీడ్ టు వాక్ అరౌండ్ 4 or 5 kilometers ఫర్ ఎ స్ట్రెచ్. ఐ డోంట్ నో. ఇదనమాట రూమ్లో వాటర్ బాటిల్ అయిపోతే వాటర్ బాటిల్ వేయడం. సో ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది నాకు బయటికి రావడం. సో ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి ఒక 20 to 25 days అవుతుంది. ఆల్మోస్ట్ 1 month వేసుకోండి. ఇట్ ఫెల్ నైస్, బట్ ఫుడ్ హైదరాబాదీ బిర్యానీ అంత లేదు అస్సలు. చెప్తున్నాను, హైదరాబాదీ బిర్యానీ ఇస్ ద నెక్స్ట్ లెవెల్. అంటే ఇక్కడ తెలిసిన కదా, ఎక్కడైనా కూడా ఒక ప్లేస్లో ఫేమస్ అయిన ఫుడ్ ఆర్ డిష్ ఎనీథింగ్ వేరే స్టేట్స్లో అమ్మేటప్పుడు దే యూజ్ ది సేమ్ నేమ్, బట్ దే వాంట్ టు రెప్లికేట్ ఇట్. ఒరిజినల్ లైక్ ఓజీ టేస్ట్ అనేది రాదు, బట్ దే విల్ సెల్ లైక్. సో అదనమాట బాగానే ఉంది.
అంటే ఇంగ్లీష్ వస్తుంది ఏంటి అస్తమానం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం అనుకోవద్దు. అంటే పూణేలో ఉంటున్నాం, మనకి హిందీ రాదు అండ్ నెక్స్ట్ మరాఠీ అస్సలు రాదు. హిందీ అర్థం అవుతుంది కానీ మాట్లాడలేను. లైక్ ఏమైనా మాట్లాడాను అనుకో అది కాంట్రవర్సీ లాగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే ఆప్ అంటే మీరు, తుమ్ అంటే నువ్వు. మనం ఇంట్లో మనం మాట్లాడుకున్నట్టు లైక్ పబ్జీ ఫ్రీ ఫైర్లో దేర్ బ్యాక్ సైడ్ తుమ్ జావ్ అంటాం కదా, ఇక్కడ అలా అనకూడదు. ఆ పని యూజ్ చేయాలన్నమాట. ఎందుకు రిస్క్? ఫస్ట్ 1-2 months అసలు వర్డ్స్ ఎలా మాట్లాడుతున్నా, ఎలా కమ్యూనికేషన్ ఎలా ఉందనేది తెలుసుకొని నేర్చుకొని దెన్ ఐ ప్రొసీడ్. ఐ మేక్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఎక్స్ట్రోవర్ట్ గై rather than being introvert from ages. So that's all for today guys. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంక్రెడిబుల్ డెస్టినీ 865 ఆఫీషియల్. అంటే ఇప్పుడు 865 చూపించలేదని ఫీల్ అవుతుంది. అంటే చేతిలో వాటర్ బాటిల్ ఉంది కదా అందుకే అనమాట. సో వాటర్ బాటిల్ నింపేసి రూమ్కి వెళ్ళి మంచి స్లీప్ వేస్తాను. నిన్నే లెట్ అయింది, ఈరోజు ఫుల్గా వాక్ చేసాం, మూల తీరిపోయింది అది అనమాట. సో బాయ్.